మెహందీ ఖర్చులకి ఒక 20 lakhs ఇస్తే ఇనఫ్. ఏంటి 20 లక్షలా? మీకది ఎక్కువ? అమౌంట్ నాకు చాలా తక్కువ. ఓ అవునవును, ఆ మెహందీ మిక్సర్కి 50 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడినాడు. మా మావయ్యకి 20 ఇవ్వటం లెక్క. ఓ మీరు 50 lakhs అడిగారా? యా, నా రేంజ్ అది. వెళ్ళే 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 వెళ్ళే. ఓకే మావయ్య, ఫిక్స్ చేసేద్దామా? ఇక చేసేడివి 30 మిగులుతుందిగా. వావ్, అయితే నేను ఫైనల్ అయిన చెక్. ఆఫ్ కోర్స్ మసాలా రాజు, అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు 20 lakhs ఇప్పించేస్తే నేను మెహందీ తెప్పించేస్తాను. ఇప్పుడే చేస్తారు మా మావయ్య. మావయ్య తెచ్చి ఇచ్చేయండి అన్నయ్య గారు. ఇచ్చేస్తాను బేబీ, వెళ్ళి తీసుకురా. అలాగే డాడ్. చక్రధర్ గారు, మరి నా లెక్క సంగతి ఏంటి? నాకు మైనసా ప్లస్సా? మాయ, పాపం మిక్సన్ గారు బాధపడుతున్నట్టున్నారు, ఆయన్ని రమ్మను. ఇద్దరెందుకు అల్లుడు? మీ రేంజ్కి నలుగురన్నా ఇబ్బంది పడరు కదా. అవును అవును అనుకోండి. ఆయన్ని పిలవండి అన్నయ్య గారు. ఈయన ఎక్కడికెక్కడికో వెళ్ళి రావాలిగా. ఆయనన్నా ఉంటే ఈయన వచ్చేలోపు పని మొదలు పెట్టేస్తారు. అవును పెద్దమ్మా, కరెక్ట్ గా చెప్పావు. ఆయన్ని పిలిచి అవమానించినట్టు ఉండదు. ఎంతైనా మిక్సన్ గారు నెంబర్ 1 కదా. ఇద్దరు నెంబర్ 1కి పరీక్ష పెట్టినట్టు ఉంటుంది. ఎవరసలు నెంబర్ 1 వాళ్ళలో వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది. యు మీన్ పోటీ? అలానే అనుకోండి. నాతో పోటీ పడి గెలవటం మామూలు లెక్క కాదు, అదో పెద్ద లెక్క. చేయలేరు. అందుకే రమ్మంటున్నాను. సూర్య, అవసరమారా మళ్ళీ ఆయనకి అంటే? మళ్ళీ ఆయనకి ఎందుకమ్మా? పోటీలో గెలిచిన వాళ్ళకే మాయ డబ్బులు ఇచ్చేస్తాడు. ఓహో, అలా అయితే సరే. మీరు రండి మిక్సీ. మిక్సను మిక్సన్ అదే. రాకపోతే మాత్రం మాయ కోపం వస్తుంది. అది చూసి మా అమ్మ కోపం వస్తుంది. ఆ తర్వాత నాకు మంటలు లేచిపోతుంది. ఫంక్షన్ మొత్తం ఆపేస్తాను.